కొంతమంది పురుషులు ఉంటారు, వాళ్ళ పరిస్థితి కూడా అంతే. వాళ్ళలో దేవుడు సిద్ధపరిచినటువంటి శక్తుల్ని వాళ్ళు రన్నింగ్లో తీసుకురారు. కొన్ని పరిస్థితులను రప్పించి దేవుడు నలగొట్టి వాళ్ళకి దేవుడిచ్చిన పవర్ వాళ్ళ నుంచి బయటికి వచ్చేటట్టు చేస్తాడు. తెలుసుకోండి సంగతి. మామూలుగా రాదు అది నీలోంచి బయటికి. నీకు అన్ని పరిస్థితులు సజావుకుంటే శుభ్రంగా నిద్రపోతావు, అప్పనంగా తిని. నీలో నిద్రాణమై ఉన్నటువంటి శక్తులు మేల్కొన్నావు. అందుకే నీ తుప్పు వదిలేటట్టు కొన్ని పరిస్థితులు రప్పించి నువ్వు జూలు విదిల్చేటట్టు చేస్తాడు నా దేవుడు. కొన్నిసార్లు కావాలనే కొన్ని నలుగుళ్ళు మనకు అనుమతించినప్పుడు మాత్రం నీ మొర్రకు జవాబు రాదు. అది అవసరమైతే ఆన్సర్ ఇవ్వడు. ఈ నలుగుడు నీకు అవసరం రా బాబు, నువ్వు ఇక మొత్తుకున్నా కూడా కాదు, నువ్వు కొద్దిగా తయారు కావాలి, నీకు ఆ నలుగుడు అవసరం, నీలోంచి ఉన్న సరుకు బయటికి రావాలి, నువ్వు కాస్త తప్పదురా అబ్బాయి అని అప్పచెప్తాడు. స్త్రీలని అప్పచెప్తాడు, పురుషులను అప్పచెప్తాడు. అవసరాన్ని బట్టి మాత్రమే కొన్నిసార్లు నలుగుడికి అప్పగిస్తాడు. ఎందుకంటే మనలో నిద్రాణమైన శక్తుల్ని మేలుకొల్పడానికి తప్ప ఆపదలో నిన్ను వదిలిపెట్టే అన్యాయస్తుడైతే కాదు.